బ్రేకింగ్ చూస్తున్నాం. టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. 1-2 రోజుల్లో కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. బుధవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్లారు. పార్టీ అగ్రనాయకత్వం సూచనల మేరకు సిద్ధమైన కార్యవర్గ ప్రతిపాదనల జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు అందజేశారు. ఆ పార్టీకి చెందిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏ క్షణంలోనైనా టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. 4 కార్యనిర్వాహక అధ్యక్షులు, 35 మంది ఉపాధ్యక్షులు, 75 మంది ప్రధాన కార్యదర్శులు, 10 మంది సీనియర్లతో సహా కమిటీ, 20 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, మొత్తంగా టీపీసీసీ జంబో కార్యవర్గం ఏర్పాటు పడనుంది. ఇందులో 70% పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే దక్కుతున్నాయని కూడా ఆ పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఇందుకు సంబంధించిన తుది కసరత్తును పూర్తి చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పార్టీలోని సీనియర్ల కోసం ఈసారి కొత్తగా సలహాదారుల కమిటీని కూడా నియమిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఈ నెలాఖరుకు స్పష్టత రాబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రైట్. టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. 1-2 రోజుల్లో కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. బుధవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్లారు. పార్టీ అగ్రనాయకత్వం సూచనల మేరకు సిద్ధమైన కార్యవర్గ ప్రతిపాదనల జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు అందజేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి చెందినటువంటి అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏ క్షణంలోనైనా టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. 4 కార్యనిర్వాహక అధ్యక్షులు, 35 మంది ఉపాధ్యక్షులు, 75 మంది ప్రధాన కార్యదర్శులు, 10 మంది సీనియర్లతో సహా కమిటీ, 20 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, మొత్తంగా టీపీసీసీ జంబో కార్యవర్గం ఏర్పడనుంది. ఇందులో 70% పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే దక్కబోతున్నాయని కూడా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఇందుకు సంబంధించినటువంటి తుది కసరత్తును పూర్తి చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పార్టీలోని సీనియర్ల కోసం ఈసారి కొత్తగా సలహాదారుల కమిటీని నియమిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఈ నెలాఖరుకు ఒక స్పష్టత రానుందని పార్టీ వర్గాలు తెలిపాయి.